ఈ నెల 16న సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణ పనులపై చంద్రబాబు దృష్టి సారించారు. కేంద్ర సహకారంతో వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నెల 16న సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? సునీత, ఈ నెల 16న పోలవరంకి చంద్రబాబు వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా అధికార యంత్రాంగం ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ పోలవరంకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇందుకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి అంశం అంతా కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలవరంకి సంబంధించి అంతకుముందు కూడా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున పోలవరంకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రతి వారం కూడా చంద్రబాబు పోలవరంకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పోలవరంకి సంబంధించినటువంటి వ్యవహారంలో జరగాల్సినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం, వీటితో పాటు పోలవరం ప్రతి వారం పోలవరంకి సంబంధించి జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ రాబోయేటువంటి రోజుల్లో పోలవరంని మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇక రాబోయేటువంటి అంశాన్ని ఇప్పుడు డయాఫ్రామ్ వాల్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, పోలవరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాలు కావచ్చు, ఇటు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం, మొత్తం మీద ఈ పోలవరంకి సంబంధించినటువంటి షెడ్యూల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం పోలవరంకి సంబంధించి షెడ్యూల్కి సంబంధించి 16వ తేదీన జరిగేటువంటి షెడ్యూల్కి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి సమావేశానికి సంబంధించి ఆ రోజు మొత్తం కూడా పోలవరంలో ఉండేటువంటి అవకాశం ఉంది. పోలవరంకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలు, రాబోయేటువంటి రోజుల్లో పోలవరంకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులకు సంబంధించి, కేంద్రం పోలవరంకు సంబంధించి ఇచ్చేటువంటి సపోర్టుకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 16వ తేదీన జరిగేటువంటి చంద్రబాబు టూర్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించినటువంటి సమాచారం కూడా జిల్లా అధికారులకు కూడా ఏపీ సచివాలయం నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.